ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. పరిశుద్ధ వాక్యం చదువుకునే ముందుగా బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఈరోజు మన అంశం కూడా సహవాసం. మన సహవాసం ఎవరితో? ఇక్కడ మనకు వాక్యంలో రెండు భాగాలు చూపిస్తున్నాం. కీడు చేయువారితో ఉంటే ఎలా ఉంటుంది, మేలు చేయువారితో ఎలా ఉంటుంది, జ్ఞానులతో ఉంటే ఎలా ఉంటుంది, మూర్ఖులతో ఉంటే ఎలా ఉంటుందని చూపిస్తుంది. కనుక మన సహవాసం ఎవరితో ఉంది, నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను, నీ సహవాసం ఎవరితో అనేది మనం ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. 20వ వచనం చదువుతున్నాను. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకుంటాం. అందుగురించే సహవాసం ఎవరితో చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో మనము జీవిస్తున్నాము అని అంటే మన సహవాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మన సహవాసం ఎవరితో ఉంది, మన సహవాసం ఎవరిని కలిగి ఉంటున్నాం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా, మీ సహవాసం ఎవరితో, నా సహవాసం ఎవరితో అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడు అగును. మనం ఎవరితో సహవాసం చేస్తామో మనం కూడా కొద్ది కొద్దిగా మారిపోతూ ఉంటుంటాం. అనగా జ్ఞానవంతమైన జీవితం జీవిస్తూ జ్ఞానులుగా ఉన్న వారి ఎడల, వారితో ఉన్న ఎడల మనకు కూడా జ్ఞానము కొంత అలవర్చుకుంటాం. ఒకవేళ మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అంటే తెలుస్తుంది మనకు, ఇంత జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడు, మూర్ఖుల, మంచివారా, జ్ఞానుల అనే జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడు. కనుకనే జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానము అభివృద్ధి అవుతుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారు. కనుక ఈరోజు మన సహవాసం ఎవరితో అనేదే మనం చూసుకుందాం. ఎందు గురించి అంటే వాక్యమే సెలవిస్తుంది, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఎలా చెడిపోతాడో మనకు తెలియదు. కొద్దిగా జ్ఞానం ఎలాగైతే ఉత్పన్నమవుతుందో, మూర్ఖులతో సహవాసం చేస్తే కొద్దిగా మూర్ఖత్వంలో పడిపోయి చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక బైబిల్లోని బంగారు మాట, ఎవరితో మన సహవాసం, ఎవరితో నా సహవాసం అనేది మనం ప్రత్యేకంగా ఈరోజు చూసుకుందాం. 21వ వచనంలో చూస్తే, కీడు పాపులను తరుమును. కీడు అనేది పాపులను, తర్మకయ్య దొంగ ఏం పారిపోతాడు అని అంటుంటారు కదా, అలా కీడు అనేది పాపులను తరిమేస్తుంటుంది. నీతిమంతులు ఎదుటకి కానీ ఒకరి ఎదుటకి రావడానికి కూడా వారు రారు, ఎందుకంటే కీడు వారిని తరిమేస్తుంది. కనుక కీడు పాపులను తరుమును. అంతేకాదు నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఒకరు మనకు కీడు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నీతి మార్గంలో నడిచి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ మనం జ్ఞానము కలిగి ప్రవర్తించి దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మనకు నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. అది చాలు, అది మాత్రం చాలు. ఎందుకంటే దేవుని నుండి వచ్చేది ఎవరు దొంగిలించలేరు, దేవుని నుండి వచ్చేదాన్ని ఎవరు తీసివేయలేరు. కనుక మన సహవాసము ఎవరితో ఉంది, జ్ఞానులతో ఉందా లేదా మూర్ఖులతో ఉందా అనేది చూసుకోవాలి. జ్ఞానులతో ఉంటే అయితే జ్ఞానము ఉత్పన్నమవుతుంది, మూర్ఖులతో ఉంటే చెడిపోతారని తెలియపరచబడుతున్నది. అంతేకాకుండా కీడు పాపులను తరిమి వేస్తుంది, మరి నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. మనుషుల మేలు అక్కర్లేదు, దేవుని మేలు కావాలని కోరుకుందాం. ఎందుకంటే తప్పు చేయనప్పుడు, కీడు చేయనప్పుడు, మూర్ఖుల సహవాసము లేనప్పుడు నీతిమంతులుగా ప్రవర్తిస్తే మేలు అనేది ప్రతిఫలము ఇంకెక్కడి నుండో కాదు, దేవుని నుండే ప్రతిఫలము వస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉందాం మన సహవాసం ఎవరితో. అదే మనం ఈరోజు చూసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, మీ సహవాసం ఎవరితో. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 22-24. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకుము. వాక్యం, కోపచిత్తునితో సహవాసము చేయకుము. ఎవరితో సహవాసం చేయాలి
అని ఆరంభంలో చూస్తే జ్ఞానం గలవారితో సహవాసం చేయమని వాక్యం హెచ్చరించింది. ఇక్కడ చూస్తే కోపచిత్తునితో సహవాసము చేయకము. ఎందు గురించి అనంటే కోపచిత్తునితో సహవాసం చేస్తే మూర్ఖమైన ప్రవర్తనకు లోనై మనం చెడిపోయే అవకాశం ఉంది కనుక కోపచిత్తునితో సహవాసము చేయకము. క్రోధం గల వారితో పరిచయాలే వద్దు. అందుగురించే మనం మామూలుగా సామెత అంటుంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. కాబట్టి ఇలాంటివి మనం పెట్టుకోకుండా ఉండాలి. మరి మన సహవాసం ఎవరితో? జ్ఞానం గలవారితో ఉండాలి. నీతి మార్గంలో నడిచినట్లయినా దేవుడే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు కనుక అది ఎవ్వరు దొంగిలించలేరు. దేవుడిచ్చిన ప్రతిఫలాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. కాబట్టి మన సహవాసము ఎక్కడుంది, ఎవరితో ఉంది అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరత. అలాగే చూస్తూ వెళ్తే 28వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే మనం చూద్దాం. 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఇక్కడ చూస్తే ఏమనుందండి? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడగును. అంటే తండ్రి ఉపదేశం, దైవ వాక్యోపదేశం. మనము ఉపదేశము వినినట్లయితే ఎలా ఉంటామట అంటే బుద్ధి గలవారిలాగా ఉంటామట. బుద్ధి లేనివాడు తుంటరులతో సహవాసం చేయనని కూడా మనం చూసాం. ఇక్కడ చూస్తే ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఈరోజు తండ్రి అదే కోరుకుంటున్నాడు. నా కుమార్తెలారా, నా కుమారులారా, మంచి బుద్ధి గల ఉపదేశం విని బుద్ధిమంతులుగా నడువుడి అని మనకి ఈరోజు బైబిల్లోని బంగారు మాట. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? తుంటరులతోనా, మూర్ఖులతోనా, కోపచిత్తులతోనా? నువ్వెవరితో చేస్తున్నావు? జ్ఞానం గల వారితో చేసినట్లయితే నీతి మార్గంలో నడుస్తావు, నీతికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు అని వాక్యం సెలవించబడుతున్నది. అలాగే చూస్తే ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడగును. దైవ వాక్యమును మనం అంగీకరిస్తే బుద్ధి గలవారం అవుతాము. తండ్రి అందరి పట్ల నా కుమారుడు, నా కుమార్తె ఎలాంటి ఉపదేశమును అంగీకరించి ఎవరితో సహవాసం చేస్తుంది అని తండ్రి నిరంతరం చూచే దేవుడు కనుక మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఎలా ఉంటున్నాము. అందుగురించే ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. నీవు నేను మంచి ఉపదేశమును గనక తీసుకున్నట్లయితే బుద్ధి గలవారుగా తండ్రి సంతోషపడతాడు. అంతేకాదు తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తండ్రియే, మన పరలోకపు తండ్రే అనుకుందాం. మన ఇహలోకపు తండ్రులకు అన్నీ కనిపించవు. ఎందుకంటే నేను ఎక్కడో దొంగచాటును చేసింది నా తండ్రి చూడకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి మాత్రము ప్రతి మాట, పొల్లైనను సున్నైనను కూడా మనము మాట్లాడే ప్రతి మాట, క్రియ, మన ఆలోచనలు సమస్తము మన అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన పరలోకపు తండ్రి. అందుగురించే తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవుని ప్రియ బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన సహవాసం ఎవరితో ఉంది? తుంటరులతో ఉన్నట్లయితే మన పరలోకపు తండ్రికి అపకీర్తి కలుగుతుంది. ఆ తండ్రికి అపకీర్తి కలిగించడము నీ నా బాధ్యత కాదు. మనం తండ్రిని సంతోషపెట్టడం అవసరం. ఎందుకంటే ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాము, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నాం. అందుగురించే తండ్రి యొక్క ఉపదేశం మనకు అవసరం. అందుగురించి ఏంటి ఆ ఉపదేశం అంటే జ్ఞానం గల వారితో స్నేహం చేస్తే, జ్ఞానం గల వారితో సహవాసం చేస్తే జ్ఞానవంతులంగా ఉంటాం. తుంటరులతో సహవాసం చేస్తే లేదా మూర్ఖులతో సహవాసం చేస్తే ఎలా ఉంటామంటే చెడిపోతాము అని వాక్యం సెలవించింది. కనుక నీవు నేను మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దైవ వాక్యమును మనం అంగీకరించినప్పుడు దేవునితో మన సహవాసం ఉంటుంది. అందుకే ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు నేను దైవ వాక్యాన్ని అంగీకరిస్తే బుద్ధిగల కుమారుడుగా, కుమార్తెగా, తండ్రికి ఇష్టమైన వారిగా ఉంటాం. ఒకవేళ ఉపదేశము అంగీకరించకుండా తుంటరులతో సహవాసము చేయువాడు తండ్రికి అపకీర్తి. తండ్రి ఏ తండ్రి? పరలోకపు తండ్రి. మనకు ఉపదేశం చేస్తున్న తండ్రికి అపకీర్తి కలగకుండా ఉండాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలనేది మనం ఇంకా కూడా వాక్యంలోనే చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము.
15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని ఇక్కడ వాక్యం మనకు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అందు గురించే మూర్ఖుల సహవాసము చేయకుడి, తుంటరుల సహవాసము చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎందు గురించి అని అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కనుక మనము మంచి నడవడిలో నుండి చెడు నడవడిలోకి వెళ్ళడానికి లేదు. దేవుడు మనకు మంచి నడవడి ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ఉపదేశం ఇచ్చాడు. అది విని గైకొని దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాలి. కానీ దుష్ట సాంగత్యము సహవాసము చేసినట్లయితే ఏమవుతుందంటే మంచి నడవడి చెరుపును, తాను చెడ్డ కోతి వనమెల్లా చెరుపును అని కూడా వింటాం. కనుక దుష్ట సాంగత్యము, దుష్టులతో సహవాసము చేయడానికి వీల్లేదని మనకి ఈరోజు వాక్యం ద్వారా నీవు నేను హెచ్చరించబడుతున్నాం. కనుక బైబిల్లోని బంగారు మాట, మనం ఒక్కటే మాట తీసుకుంటాము, మన సహవాసం ఎవరితో. బైబిల్లోని బంగారు మాట మనల్ని హెచ్చరిస్తుంది, ఎక్కడ వెళ్ళకూడదు, ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. నీవు నీతి మార్గంలో నడిచినట్లయితే నీకు దేవుని నుండి కలుగు ప్రతిఫలము బహు గొప్పది అని మనం వాక్యం ద్వారానే వింటున్నాం. కనుక మన సహవాసం ఎవరితో ఉంది అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాము. దుష్ట సాంగత్యము కలవారితో మనం ఉంటే మంచి నడవడి చెరుపును అని వాక్యం సెలవిస్తుంది. కనుక బైబిల్లోని మంచి సూక్తులను, మంచి మాటలు మన నడవడిక కొరకే దైవ వాక్యము మనకి ఇవ్వబడినది. కనుక ఆ మాటలు మనం గ్రహించి అన్వయించుకొని మనం ఎలా ఉండాలనేది తెలుసుకుందాం. ఈరోజు మన సహవాసం ఎవరితో. ఇంకొక మాటని మనం చూద్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అండి. చివరికి మన సహవాసం ఎవరితో ఉండాలి అని అంటే జ్ఞానవంతులతో ఉన్నట్లయితే మన జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, నీతి మార్గంలో నడుస్తాము, దుష్టుల సహవాసము చేయకుండా ఉంటాము. చివరికి మన సహవాసము మన పరమ తండ్రితో ఉంటుంది. దుష్ట సాంగత్యము తండ్రికి అపకీర్తి తెస్తుంది. కనుక నీవు నేను దేవుని ప్రియబిడ్డలుగా, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. మన సహవాసం ఎవరితో ఉంది? ఇక్కడైతే మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు, మాతో కూడా మీకును సహవాసము. దేవుని బిడ్డలతో మనకు సహవాసము కలగాలి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. ఇక్కడ దైవ భక్తులు రాస్తూ మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట, మన సహవాసం అయితే దేవుని ప్రియబిడ్డలుగా పిలువబడుతున్న నా సహవాసం అయితే పరమ తండ్రితో ఉంది. కనుక మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన మన మధ్య సంచరించాడు. ఈ లోకములో చేసిన సేవలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన సహవాసము, ఇవన్నీ కూడా మనకు తెలియవు. కనుక ఆ దేవుని సహవాసంలో నీవు నేను ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని సహవాసంలో మనం ఉంటామో తండ్రికి కీర్తి కలుగును. దుష్ట సాంగత్యము సహవాసముతో ఉన్నట్లయితే తండ్రికి అపకీర్తి కలుగును అని కూడా మనకు వాక్యమే సెలవిస్తుంది. కనుక మన సహవాసం అయితే ఎవరితో ఉండాలంటే కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనం ఉండాలి. క్రైస్తవ బిడ్డలము మన సహవాసము తండ్రితో ఉంది అని చెప్పుకున్నట్లయితే మన సహవాసము నిరంతరము ఆ దేవునితో ఉండాలి. రెండూ చూసాము, మంచి చెడు రెండు చూస్తాం మనం. ఆ రెండింట్లలో మంచి ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ మంచిని చేతిలో పట్టుకుంటాం, ఆ మంచి వెంబడి ప్రయాణిస్తాం. ఏదైనా కూడా మంచి ఈవులు ఇవ్వాలని తండ్రి చూస్తాడు. మనం ఈ లోకంలో దుష్టక్రియల చేత, దుష్ట సాంగత్యం చేత, మూర్ఖులతో ఉన్నట్లయితే మన తండ్రికి అపకీర్తి కలుగుతుంది. ఆయనేమో మంచి ఈవులను నీకు నాకు ఇవ్వాలి, మేలు చేత తృప్తిపరచాలి, మంచి ప్రతిఫలం అనుగ్రహించాలి నా బిడ్డలకు అని తండ్రి చూస్తుంటాడు. మనమేమో చెయ్యి వదిలి మనం ప్రక్కకు వెళ్ళినట్లయితే, దుష్టుల సహవాసము కలిగితే తండ్రికి అపకీర్తి కలుగుతుంది అని కూడా
వాక్యమే సెలవిస్తుంది. కనుక మన సహవాసం అయితే యేసుక్రీస్తుతో ఉండాలని చివరిగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనందరికి ఒక ఛాలెంజ్, నా సహవాసం ఎవరితో ఉంది? మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మన సహవాసంలో ఎన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి, అయినను పరమ తండ్రితో సహవాసము ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మన సంతోషము పరిపూర్ణ మగుటకు మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. వాక్యము మళ్ళీ మనల్ని ఎందుకు హెచ్చరించబడుతున్నాము అంటే, మన సంతోషము పరిపూర్ణం కావాలంటే తండ్రితో కూడా మన సంతోషం ఉంటుంది. అంతేకాదు ఆయనతో సహవాసం ఉంటేనే ఆ సంతోషం ఉంటుంది. ఆయనతో సహవాసం లేనప్పుడు నెమ్మది లేని జీవితం, నెమ్మది లేని ఒక ప్రశాంతత లేని జీవితం కలిగి ఉంటాం. కనుక ఎప్పుడైతే దేవునితో ఉంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుతో కలిగి సహవాసంలో ఉంటామో జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు. జ్ఞానులతో సహవాసం చేయడానికి ప్రభువు దారులు చూపిస్తాడు. అంతేకాదు మరి మనం నీతిమంతులంగా ఉంటే దేవుడిచ్చే ప్రతిఫలము బహు గొప్పది అని కూడా చూస్తున్నాం. కనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా మన సహవాసం ఎవరితో ఉంది, నేను ఎలా చెడిపోతున్నాను, ఎలా పడిపోతున్నాను, లేదా ఎందుకు నా సహవాసంలో ఏమి అవకతవకలు జరిగినవి అని ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇంత లేఖనము, ఇంత ఉపదేశమును అంగీకరించు వారు బుద్ధిగలవారు, బుద్ధిగల కుమారుడు, బుద్ధిగల కుమార్తె అని వాక్యంలో చూసాం మనం. దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి మంచి సహవాసం చేస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలతో సహవాసం చేస్తూ, పరమ తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఎల్లవేళలా మన సహవాసం ఉండాలని తండ్రి కోరుతున్నాడు. ఎందుకంటే నేను ఆనంద సంతోష భరితలంగా ఉండాలి అనంటే మూర్ఖులతో సహవాసం పనికిరాదు, దుష్టుల మార్గము పనికిరాదు అని మనకు వాక్యము సెలవిస్తున్నది. కనుకనే ఈరోజు మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన జీవితాలు కొంత అయిపోవచ్చు, కొంతకాలమే మనం ఉండొచ్చు. కనుక మనం సరి అయిన మార్గములో మన పరమ తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ నా సహవాసం ఉండాలని ఒక తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే వాక్యమును, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, ఉపదేశమును అంగీకరించు కుమార్తె బుద్ధిగలవారు అని దైవ వాక్యము సెలవిస్తుంది. కనుక నేను కూడా వాక్యమును, ఉపదేశమును అంగీకరించి బుద్ధిగల వారంగా తండ్రితో సహవాసం కలిగి ఉందాం. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.